ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు మంచి రెసిపీ చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి. నేను నైట్ మొత్తం బఠానీలు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో బఠానీలు వేసేసుకొని అండ్ ఒక పెద్ద ఆలు పీల్ చేసి ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. దీంట్లో ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోండి. అంతలోపు మనం వాటర్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 ఇంచ్ అల్లము, ఒక 4 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, హాఫ్ కట్ట పుదీనా అండ్ నేను చింతపండు రసం వేయకుండా చింతపండు నానబెట్టి అందులో వేసేసా. అండ్ ఒక కప్పు వాటర్ పోసుకొని మంచిగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకుందాము. ఆ పిప్పి మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడు. అండ్ దీంట్లో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకుంటే వాటర్ రెడీ అయిపోయింది. అండ్ అంతలోపు కూడా ఈ బఠానీ ఆలు మంచిగా ఉడికిపోయింది. ఆ ఆలు మాత్రమే స్మాష్ చేయండి, ఎక్కువగా స్మాష్ చేయొద్దు బఠానీల్ని. అండ్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, సన్నగా తరిగిపెట్టిన మిర్చి హాఫ్ అండ్ కాస్త పసుపు వేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ ఇంకా ఆలు కూడా అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దాంట్లో పావు టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపోయేంత ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. అండ్ పప్పు మరిగేటప్పుడు మనం దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఆ పప్పును కాస్త దగ్గరకు వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో ఇదంతా చేసేసుకోవాలి ప్రాసెస్. ఇప్పుడు మనం పూరీలు ప్రిపేర్ చేద్దాము. ఇవైతే నేను డీమార్ట్లో తీసుకొచ్చాను. కడాయిలో ఆయిల్ చాలా వేడెక్కిన తర్వాత మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలను అయితే కాల్చుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకుంటూ. మీరు హై ఫ్లేమ్లో కాలిస్తే పూరీలు మాత్రం ఇలా పొంగవు, చాలా చిన్నవిగా ఉంటాయి. పూరీలు మాడిపోకుండా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి 4-5 వేసుకుంటే కూడా అవి సరిగ్గా కాలవు. చూడండి ఇవి ఎంత మంచిగా పొంగాయో బూరెల్లాగా. చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా. పూరీలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని మంచిగా హ్యాపీగా తినొచ్చు. మీకు కావాలనుకుంటే వాటర్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. పూరీలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా. ఇప్పుడైతే మంచిగా పూరీలని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.